నమస్కారం చంద్రశేఖర్. నమస్తే వంశీ గారు. నేషనల్ వైడ్ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ గారి కొత్త సినిమా కబుర్లు ఓ పక్కన జరుగుతూ ఉండగా మళ్ళీ స్టేట్లో కూడా ఉత్తమ నటుడు అవార్డు రావడం. 60 years నుంచి తెలుగు సినిమా వాళ్ళ ఏ యాక్టర్ కూడా నేషనల్ అవార్డు రాలేదు. అలాంటిది 60 years తర్వాత అర్జున్కి వచ్చిందంటే రియల్గా తెలుగు సినిమా పరిశ్రమకే ఒక గర్వకారణం. పర్టికులర్గా మాకు కూడా, మా ఫ్యామిలీకి కూడా ఎంతో సంతోషం ఇచ్చింది. అదేవిధంగా 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ నంది అవార్డ్స్ అంతకుముందు ఏదైతే సినిమా ఉన్నదో అది అనౌన్స్ చేయలేదు, దాని పోలేదు. కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని ఎప్పుడైతే చేసిండ్రో, ఇప్పుడు అనౌన్స్ అయిందో, దాంట్లో ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేసిన మొదటి సంవత్సరంలోనే అర్జున్కు బెస్ట్ యాక్టర్ రావడం అనేది నిజంగా మా అందరికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సంతోషం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత గద్దర్ గారి అవార్డ్స్ ప్రకటించడం ఏమనిపించింది? అవును, అంటే ఎప్పుడైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఆగిపోయిందో సినిమా పరిశ్రమ అనేది పెద్ద ఎత్తున ఎంతోమందికి ఉపాధి అనేది ఇస్తుంది. సో అలాంటి పరిశ్రమకు ఒక గుర్తింపు అనేది ఉండాలా. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉన్నప్పుడు మన స్టేట్లో నిజంగా సౌత్ ఇండియాలో సినిమా పరిశ్రమ అంటే తమిళనాడు అండ్ తెలుగు స్టేట్లు రెండు, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ అయినాక మన సౌత్ ఇండియాలో నెంబర్ 1 తమిళనాడు అయితే, నెంబర్ 2 మన తెలుగు రాష్ట్రాలు, తర్వాత కర్ణాటక. సో అలాంటి పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రాష్ట్రాలలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా వాళ్ళను అంటే ఒక గుర్తింపు ఇచ్చేదానికి ఇలాంటి అవార్డులు ఇవ్వటం అనేది చాలా మంచిది. ఆ దిశగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఉందో ఇది నిజంగా మనందరము హర్షించాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే అల్లు అర్జున్ గారికి కంటిన్యూటీగా అవార్డ్స్ 1 by 1 రావడం, దాంతోపాటు ఏదో మధ్యలో ఏదో సంఘటన జరిగిన అభిమానులు ఈ విషయంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కుటుంబం ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అల్లు అర్జున్ గారికి అవార్డు, ఇంతకుముందు ఏదో సంఘటనలు ఏదో కొంతవరకు వేరేగా ఉన్నా సరే ఇబ్బంది పడినా ఈ అవార్డు రావడం పట్ల ఎట్లా ఉన్నారు కుటుంబం నుంచి ఫీలింగ్? అవార్డు అనేది అవార్డు కమిటీ ఉంటుంది, దాంట్లో పెద్ద ఎత్తున ఎన్నో ఎంట్రీస్ వచ్చాయని చెప్పారు. దాంట్లో ఎవరైతే రియల్గా ఆ యొక్క అవార్డుకు అర్హులో వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా డెఫినెట్ వాళ్ళకు కూడా ఎవరైతే అర్హత దానికి ఉన్నదో వాళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వం ఏమీ వెనక ముందు చేయలేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఏదైతే అవార్డు దేనికోసం అవుతుందో దానికి ఏదైతే కమిటీ వాళ్ళు ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం దాంట్లో ప్రమేయం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే కమర్షియల్ సినిమాలకి అవార్డ్స్ ప్రకటించడం కొంతవరకు విమర్శలు వస్తున్నా మీకేమనిపించింది? సినిమా అనేది ఒక పబ్లిక్ను అలరించే అది, దాంట్లో మరి కమర్షియల్ అనేది ఉంటుంది. సినిమాలో కమర్షియల్ లేకుండా డాక్యుమెంటరీ లాగా ఉండదు కదా. డాక్యుమెంటరీ అనేది ఒక సెకండరీ, దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి నాన్ కమర్షియల్ సినిమాలు అనేది వస్తుంది. ఒక ఈవెంట్ మీద, పబ్లిక్ హెల్త్ మీద, పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద, ఇలాంటి దాంట్లో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉండాలి, వాళ్ళ హెల్ప్ ఉండాలి. కమర్షియల్ అనేది ప్రైవేటు వాళ్ళు కమర్షియల్ సినిమాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, మరి మనీ అనేది రావాలని అనుకుంటారు కదా. కాబట్టి కమర్షియల్ సినిమాలోనే ఎక్కువ మందికి ఉపాధి అనేది దొరుకుతుంది. అవును, కాబట్టి కమర్షియల్ సినిమాలో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ మిగతా దానికి లేదు. ఇది ఏంటంటే ప్రైవేటు వాళ్ళ యొక్క ప్రమేయంతో కమర్షియల్ సినిమాలు వస్తాయి. అవును, ప్రభుత్వం హెల్ప్ చేస్తే అలాంటి దాన్ని ఏమంటారు, ఆర్ట్ ఫిల్మ్స్ అనేది వస్తాయి. ఆర్ట్ ఫిల్మ్స్ అంటే ఆర్ట్ ఫిల్మ్స్ కావచ్చు, కొన్ని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే కావచ్చు. పంటల మీద ఒక సినిమా తీయాలా, దానికి ఎవరు తీయాలి? ప్రభుత్వం దానికి హెల్ప్ చేయాలా. అలాంటిది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు తీస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉండదు కదా, దాన్ని కమర్షియల్లే తీస్తుంటారు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటారు. అంటే జాతీయ స్థాయిలో కూడా ఆయనకు పుష్ప సినిమాకి సంబంధించి అవార్డు వచ్చింది. అంటే అక్కడ నటన కూడా చాలా వైవిధ్యభరితంగాను నూతనంగా ఆవిష్కరించుకున్నాడు ఆయన. దాంట్లో అందరు ప్రశంసలు వచ్చినాయి. దీని వరకు పక్కకు పెట్టినా మిగతా విషయాల్లో, సినిమాల విషయంలో కూడా కొన్ని చోట్ల వచ్చినాయి. అంటే పుష్పకు సంబంధించి వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు అట్లీ గారి దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నీషియన్స్ని తీసుకొని కొత్త సినిమా ఒకటి చేయబోతున్నారు. అంటే దానికి సంబంధించి విశేషాలు మీ దగ్గర ఉన్నాయా? ఎట్లా ఉండబోతుంది ఆయన ఇమేజ్ రాబోయే రోజుల్లో? నేషనల్ వైడ్ దాటి ప్రపంచవ్యాప్తంగా అలరించాలనే ప్రయత్నాల సినీ ప్రియుల్ని? వంశీ గారు, మనం చూసాము
తెలుగు సినిమా అంటే ఓన్లీ తెలుగు వారికే సంబంధించిన వరకే మనం చూసాం అవును. నేటి దాకా. అవును. మొన్న ఏదైతే బాహుబలి వచ్చిన తర్వాత నేషన్ వైడ్ అనేది ఒక ఫీలింగ్ వచ్చింది. పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. సో బాహుబలికేమో పెద్ద ఎత్తున దాని యొక్క ఇన్వెస్ట్మెంటు దాన్ని వేరే తీరుగా తీశారు, కావాలని వాళ్ళు తీశారు. కానీ పుష్ప అంత పెద్ద ఎత్తున హంగులు ఆర్భాటుతో తీయలేదు. ఒక అంటే మంచి స్టోరీ, దాంట్లో యాక్టర్ యొక్క ఆయన యొక్క యాక్టింగ్, ఆ సన్నివేశాలు అవన్నీ కూడా మొత్తం అంటే తెలుగు వాళ్ళకే కాదు, మన మొత్తం యావత్ భారతదేశం ప్లస్ వరల్డ్ వైడ్ కూడా ఆయన అర్జున్ యొక్క యాక్షన్కు ఎంతోమంది ఆ సినిమాను అందరూ కూడా చూడటం, దాని గొప్పతనాన్ని కూడా గ్రహించిండ్రు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వంశీ గారు.